కనపడని కేంద్రీకృత ప్రాధాన్యతల రాజరిక ప్రజాస్వామ్య విధానం ప్రస్తుతము నడుస్తున్నటువంటి భారతదేశ పరిపాలనా విధానము ఏ విధంగా ఉందంటే, మనకు కనపడని కేంద్రీకృత వ్యవస్థ, ప్రాధాన్యతలు కలిగినటువంటి రాజరిక వ్యవస్థ, రాజుతో కూడుకున్నటువంటి వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థగా కొనసాగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ప్రాధాన్యతలు, కేంద్రీకృత విధానము, రాజరిక విధానము మనకు కనపడదు. అలా కనపడకుండానే మన యొక్క ప్రజాస్వామ్య విధానం పూర్తిగా రాజరిక విధానం పైన, కిరీటం లేని రాజరిక విధానం పైన నడుస్తూ ఉంది. ఈ పరిపాలనా విధానంలో కూడా ఒకే వ్యక్తిని అనుసరించి, ఒకే వ్యక్తి ఆలోచన, ఒకే వ్యక్తి అభిప్రాయము, అవగాహన, అవకాశాలు, ఆవేశాలు, ఈర్ష్య, అసూయ, గొప్ప, గౌరవం, హీనం అన్నటువంటి కనపడని పరిపాలన విధానం కొనసాగుతుంది. పైవన్నీ ఒకే వ్యక్తి యొక్క పరిపాలనలో భాగం. ఇవన్నీ ఎక్కడా కనపడవు, కానీ ఇవి మాత్రమే పరిపాలనా విధానంలో కొనసాగుతూ ఉంటాయి. కేంద్రీకృతమైనటువంటి పరిపాలనా విధానం ప్రతి అంశం పైన పూర్తి స్థాయిలో అవగాహన, ఆలోచన, సహజ నిజమైనటువంటి భావాలు లేనటువంటి వ్యక్తులు అన్ని రకాలైనటువంటి వ్యవస్థలను ఒక్కరికే లేకపోతే కొందరికో పెట్టి ఆ క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు పరిపాలన అధికార కేంద్రీకృతం చేసి కార్యకలాపాలు నడపడము, అధికారులను ప్రభావితం చేయడము, ప్రజలను ప్రభావితం చేయడము, కేంద్రీకృతం కోసం వక్రీకరించడము, అనుసంధానించడం, ఆక్రమించడము ఒక భాగంగా కేంద్రీకృత పరిపాలన రాజరిక విధానము కొనసాగుతుంది ఇండియాలో. ప్రాధాన్యతలు అత్యంత స్థాయికి చేరిపోతూ ఉన్నాయి. ఇక్కడ పరిపాలన అంతా కూడా ప్రాధాన్యతలతో కూడుకొని కుల, మత, ప్రాంత ప్రభావిత సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, ప్రాధాన్యతలను కల్పించుకోవడం జరుగుతుంది. ఆ ప్రాధాన్యతలకు అన్ని రకాలైనటువంటి వ్యవస్థల పైన రుద్దడము జరుగుతుంది. ఇక్కడ జరిగేటువంటి ప్రతి అంశం కూడా కిరీటం లేని రాజరిక విధానము పైనే నడుస్తుంది. అధికారం కూడా పరిపాలన కేంద్రీకృత ప్రాధాన్యతలు గత పరిస్థితులకు అనుకూలంగానే, పూర్వ రాజరిక పరిస్థితులకు అనుకూలంగానే జరుగుతుందే తప్ప నిజమైనటువంటి భావాలకు అనుకూలంగా ఉండదన్నమాట. గత పరిస్థితులకు అనుకూలంగానే, పూర్వకాల పరిస్థితులకు అనుకూలంగానే రాజరిక విధానంలోనే నడుస్తుందే తప్ప ఆకారం మాత్రమే మారింది, ఆలోచనలు మాత్రము అన్ని కూడా రాజరిక వ్యవస్థ పైనే ఆధారపడి నడుస్తూ ఉంది, కేంద్రీకృతము అయి ఉన్నాయి, ప్రాధాన్యతలు కల్పించబడి ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఇంతమంది వ్యక్తులు ప్రాధాన్యతలు, రాజరికంలో ప్రాధాన్యతలు, వృత్తిపరంగా ప్రాధాన్యతలు, వ్యవస్థల పైన ప్రాధాన్యతలు, ఆలోచనల పైన ప్రాధాన్యతలు, అవగాహనల పైన ప్రాధాన్యతలు, ఆర్థిక వ్యవస్థల పైన ప్రాధాన్యతలు, సామాజిక వ్యవస్థల పైన ప్రాధాన్యతలు, సాంస్కృతిక సంబంధమైనటువంటి విషయాల పైన ప్రాధాన్యతలు, అధికార వ్యవస్థల పైన ప్రాధాన్యతలు, అధికార వ్యవస్థలతో ప్రాధాన్యతలు, ఇంకా అనేక రకాలైనటువంటి వాటి ద్వారా ప్రాధాన్యతలను ఏర్పాటు చేసుకొని వ్యవస్థలు కొంతమందికే అనుకూలింపజేయబడి నడపడం వల్ల ఇక్కడ ఏ వ్యక్తి కూడా అనుకూలమైనటువంటి సామాన్య ప్రజలకు, ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశాలు దక్కేటువంటి ఆస్కారము లేకుండా పోతుంది. ఈ ప్రాధాన్యత క్రమంలో సామాన్య ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే అధికారహీనులుగా వ్యవహరించబడుతూ ఉన్నారే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పన్నులు కడుతూ, ప్రత్యక్షంగాను పరోక్షంగాను పన్నులు కడుతూ కూడా సామాన్య ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశాలు లేకుండా పోతుంది.
ఉద్యోగపూర్వకంగా ప్రాధాన్యతలు ఏర్పాటు చేసుకుని ఒక రకమైనటువంటి ప్రెస్టేజ్, గౌరవం, అభిమానం అన్నటువంటి ఉద్దేశంతో కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల యొక్క, సామాన్య ప్రజల యొక్క స్థిరత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, సాధారణ గుణాన్ని కాపాడేటువంటి పరిస్థితులు ఇండియాలో లేవు. అటువంటి విధానం కొనసాగుతుందే తప్ప సహజమైనటువంటి, విశ్వసిద్ధమైనటువంటి, నిజమైనటువంటి పరిపాలనా విధానం ఇండియాలో కల్పించబడలేదు. ఇటువంటి కనపడేటువంటి నాగరిక వ్యవస్థతో ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరికీ అవకాశాలు దక్కేటువంటి ఆస్కారము లేదు. విపరీతమైనటువంటి పోటీతత్వము, ఆ పోటీతత్వము అనుకూలతలు, ప్రాధాన్యతలు కలిగినటువంటి వారికి మాత్రమే ఉంటాయే తప్ప సామాన్యమైనటువంటి వ్యక్తులకు ప్రాధాన్యతలతో అవకాశాలు దక్కేటువంటి పరిస్థితి ఉండదు. నా రిప్రజెంటేటివ్ SRK మూర్తి.